నిలబెడతా నర్సీపట్నంలో జనసేన అభ్యర్థి ఖచ్చితంగా నిలబడి తీరుతాడు, బలంగా నిలబడి తీరుతాడు. కానీ వాటన్నిటికంటే ముందు ఈ అవినీతిని ఎండగట్టాలి, ఈ దోపిడీని ఆపాలి. ఇంతమంది యువత ఉన్నారు, మాడుగులకు పోయినా నర్సీపట్నంకి వచ్చిన యువత గురించి ఏం మాట్లాడతారు? యువత గురించి వాళ్ళు వ్యసనాలకి బానిసలు అయిపోయారు, గంజాయికి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలాంటి యువత మీ మీద నెపం పెడతా ఉన్నారు వీళ్ళందరూ. నేనేమంటానంటే, మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, చదువులుండి మండలానికి డిగ్రీ కాలేజ్ ఉండదు, ఉన్నా సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఏం చేస్తారు యువత చెప్పండి అని అడుగుతున్నాను. ఎంతమందికి కడుపు ఆకలి, ఇంటి సమస్యలు, మరి ఏం చేస్తారు? చిన్న చిన్న వాటికి దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాంటిది ఈరోజు ఉపాధి అవకాశాలు లేకుండా చాలా మంది వలసలు పోతా ఉన్నారు. బోల్డంతమంది ఏ మూలపోయినా విజయనగరం నుంచి వలస వచ్చామంటారు, శ్రీకాకుళం నుంచి వలస వచ్చామంటారు, నర్సీపట్నం నుంచి వలస అంటారు. చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, ఈ మధ్యన మాట్లాడితే పవన్ కళ్యాణ్ సడన్ గా ఎదురు తిరిగిపోయాడు అన్నారు, పవన్ కళ్యాణ్ సరిగ్గా మారిపోయాడు అన్నారు. నేను ఎప్పుడు మారలేదు. మొదటి నుంచి వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను మీ నుంచి ఏం ఆశించను. నాకు కావాల్సింది కూడా ఒక మంచి పాలన అందించండి, సుపరిపాలన అందించండి. అప్పుడు వైజాగ్ లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉద్యమం చేద్దామంటే నేను సన్ రైజ్ అని చెప్పి ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాం. ఇలా మీరు బయటకు వస్తే ఇన్వెస్టర్స్ భయపడతారంటే ఆ రోజు కూడా నేను ఆపుకున్నాను. మరి ఏం చేశారు? ఈ రోజున 3.5 కాలంలో మీ అందరికీ తెలుసు, 36 సార్లు మాటలు మార్చారు ఆయన. 36 సార్లు. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదంటారు, 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అంటారు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధం లేదు, 5 కాదు 15 సంవత్సరాలన్న మాట్లాడిన పెద్దలు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు. నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉత్తరాంధ్రకి, మన కళింగాంధ్రకి, నిజంగా వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి నిధులే వస్తే ఈరోజు యువతకు బోళ్ళంత ఉపాధి అవకాశాలు ఉన్నాయి, బోళ్ళని పరిశ్రమలు వచ్చి ఉన్నాయి. ఉత్తరాంధ్ర అనగానే పరిశ్రమలు ఏంటంటే గ్రానైట్లు ఉన్న ఖనిజాలన్నీ తవ్వేశాయి, ప్రభుత్వానికి ఖజానానికి డబ్బులు కట్టకు, ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళకి లంచాలు వెళ్ళిపోతే చాలు, వాళ్ళు అవినీతి చేసుకుంటే చాలు. ఈ పరిస్థితిలో ఉంది. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకు వచ్చానంటే రాజకీయాల్లోకి ఈ అవినీతిని ప్రశ్నించడానికి వచ్చాను, దోపిడీని ఆపడానికి వచ్చాను. నాకు విసుగు. ఇదే రోజుగా నేను మొన్న బాధపడ్డాను. కనీసం నాకు 5-10 మంది 10 స్థానాల్లో పోటీ చేసిన ఈ రోజున వీళ్ళు నిలదీసేవాడిని. అసలు మొత్తం అసెంబ్లీ ఆపేసేవాడిని. నిజంగా తప్పు చేశాను. ముఖ్యమంత్రి గారి పాలసీలన్నీ ఏవన్నీ చూడండి. ఏదైతే జరగకూడదో మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే చేసి అప్పులు ఆంధ్రాకి, ఆస్తులు తెలంగాణలో వదిలేశారు. మళ్ళీ అదే సమస్య, మళ్ళీ ఈ రోజున అదే చేస్తా ఉన్నారు. అమరావతికి అభివృద్ధి అంతా మళ్ళీ అమరావతికే. అక్కడే పరిశ్రమలు, అక్కడే యూనివర్సిటీలు, అక్కడే హాస్పిటల్స్, అక్కడే ఐటీ ఇండస్ట్రీలు, అక్కడే అన్నీ. మళ్ళీ హైదరాబాద్ లో ఏం తప్పు చేశారో మళ్ళీ మీరు అదే తప్పు చేస్తారు. దానికి కారణం కూడా చెప్తాను. హైదరాబాద్ ని వాళ్ళ గుప్పిట్లో జారిపోయింది తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి. ఈసారి అమరావతిలో పెట్టుకుంటే మొత్తం ఆర్థిక అభివృద్ధి అంతా అమరావతిలో ఉంటుంది. ఎవరు ట్యాక్సీలు కట్టినా, ఎవరు శ్రమ చేసి పనిచేసినా, చెమటోడ్చి పనిచేసినా మొత్తం అభివృద్ధి అంతా, ఆర్థిక భద్రత అంతా అమరావతిలో ఉండిపోయి మిగతా వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కింద అడుక్కునే పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది, మళ్ళీ ఉత్తరాంధ్ర వేర్పాటువాద ఉద్యమం వస్తుందని చెప్పి మేధావులు, కళింగాంధ్ర మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని దశాబ్దాలైంది. ఈ రోజుకి
పరంపర నుంచి స్టార్ట్ అయిన గంజాం జిల్లా నుంచి స్టార్ట్ అయిన మన తెలుగు జాతి ఉనికి ఎవరైతే ప్రారంభించారో అది ఒరిస్సాకి వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి జరగకూడదని చెప్పి పాపం కళింగాంధ్ర మేధావులంతా ముత్తుకుంటా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని ఖాతరు చేయట్లేదు. నా భయం నాకేంటంటే భావితరాలు ఈ పోరాటంలో నష్టపోకూడదు, దీనిని బలంగా మాట్లాడాలి, వీళ్ళని హెచ్చరించాలి, వీళ్ళని నిలదీయాలని నేను వచ్చాను ఇక్కడికి.